మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టే ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీగా క్రాష్ అయింది. ఎస్పెషల్లీ సెన్సెక్స్ వచ్చి 1000 పాయింట్స్ పడ్డది అండ్ నిఫ్టీ 50 వచ్చి 300 పాయింట్స్ పడ్డది. దీనికి మేజర్ రీజన్ ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్. ఈ వార్ ఎన్ని రోజులు అయితే జరుగుతుందో అప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. దానివల్ల ఇండియాలో ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు మన మార్కెట్ భారీగా పడడానికి రీజన్ ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ ని సెల్ చేసి వాళ్ళు వాళ్ళ డబ్బుని సేఫర్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్ లో డైవర్ట్ చేస్తారు. సో ఇలాంటి టైంలో జనరల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది అండ్ స్టాక్ మార్కెట్ ఫర్ టెంపరీ పర్పస్ అయి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారో ఇలాంటి క్రైసిస్ ని ఆపర్చునిటీగా చూసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, యావరేజింగ్ చేస్తూ. అండ్ వెన్ కమింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫర్దర్ బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు రెగ్యులర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ని వాచ్ చేస్తూ ఉండండి ఇంటర్నెట్ లో. దీనివల్ల మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి అనే దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు ఇవన్నీ ట్రాక్ చేయడం మీకు ఇబ్బంది అయితే మన పేజీని ఫాలో అవ్వండి, సరిపోతుంది. నేను మీకు డైలీ అప్డేట్ ఇస్తాను. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే నా పేజీని ఇప్పుడే ఫాలో చేయండి.